హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఇంట్లో కృష్ణుడి విగ్రహం అండి. చూడడానికి చాలా బాగుంది కదండి. చాలామంది కృష్ణుడి విగ్రహాలు బొమ్మలు తీసుకుంటూ ఉంటారండి. అవేంటంటే లావుగా ఉండటము, కళ్ళు సరిగ్గా లేకపోవటం, కొంచెం మెల్లకన్లాగా ఉండటము, ముక్కు సరిగ్గా ఉండకపోవటం అలా ఉంటాయండి. అలా ఉండకూడదండి. ఎప్పుడైనా మనము దేవుడి విగ్రహం కానీ మామూలు ఫోటో ఫ్రేమ్ ఏదైనా తీసుకుంటే ఆ దేవుడి ఫేస్ అనేది కలకల్లాడుతూ నవ్వుతూ అలా ఉండాలండి. అలా ఉంటే మనకి మన ఇంటికి కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవు దూడ పెట్టుకుంటున్నారు కదండి. ఇదిగోండి, మనం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. కృష్ణుడి వెనకే ఆవు దూడ ఉంటాయి అన్నమాట. ఇంకోండి ఆవు నాలుక అనేది కృష్ణుడి పాదం తాగుతూ ఉంటుందండి. ఈ నాలుక అనేది కృష్ణుడి పాదం ఉంది కదండి, ఈ నాలుక అనేది కృష్ణుడి పాదం తాగుతూ ఉండిద్ది అనమాట. చూడండి, దూడ ఉందని. ఇంకోండి, దూడ తల్లి పాలు తాగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ అయితే మనకి ఆవు పొదుగు కూడా కనిపిస్తుందండి. ఇక చూడండి, ఆవు పొదుగు అనమాట. దూడ అనేది ఆవు పాలు తాగుతూ కనిపిస్తుంది అనమాట. తల్లి కృష్ణుడి పాదం తాగుతూ ఉంటే దూడ ఆ తల్లి పాలు తాగుతుందండి. చూడటానికి ఎంత బాగుందండి. జై శ్రీకృష్ణ. అలాగే మా ఇంట్లో ఎప్పుడు రామకోట ఉండిద్దండి. మేము కానీ మా పిల్లలు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఈ బుక్లో 5 times కానీ 3 times కానీ శ్రీరామ అని రాసి వెళ్తామండి. అలా రాయటం వల్ల ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో మనకి సక్సెస్ అనేది కనిపిస్తుందండి. కంపల్సరీగా ఎప్పుడైనా మీరు ఏమైనా ఒక పని మీద వెళ్తుంటే, బయటికి వెళ్తుంటే ఇలా రాసి వెళ్ళండి. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సక్సెస్ వస్తుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.